జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అమ్మా, మీరు ఎక్కుపెట్టాల్సిన విల్లు మీ చేతిలో దహనం కావలసిన 10 తలల మహిషాసురుడు. ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా మహిషాసుర మర్దిని ఘట్టం మీ చేతుల మీదుగా విజయవంతంగా జరిగిపోవాలి. సాక్షాత్తు దుర్గామాతే ప్రత్యక్షమై మహిషాసురుణ్ణి వధిస్తున్నట్టు కనబడుతుందని జనమంతా మీ గురించి చెప్పుకుంటారమ్మా. ఈ ఘట్టం చూడ్డానికి ఈ సంవత్సరం చుట్టుపక్కల గ్రామాల నుంచి జనం పెద్ద సంఖ్యలో వచ్చారమ్మా. చెడుపై మంచి విజయం సాధించిన ఘట్టమిది. ఇలాంటివి కళ్ళారా చూడటం ఎంతో పుణ్యం చేసుకునుండాలి. మంచి మాట అన్నారమ్మా. వచ్చే సంవత్సరం ఈ ఘట్టం నా చిన్న కోడలి చేతుల మీదుగా జరగాలని నేను ఆశపడుతున్నాను. మీరు ప్రతి పండుగ గురించి అందరి ముందు ఇలాగే మాట్లాడుతున్నారు. ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. అవునమ్మా, నువ్విలా పదే పదే చెప్పుకున్నావు అంటే జనాలకి నీ మీదున్న గౌరవం పోతుంది. లేదమ్మా, వచ్చే సంవత్సరం కల్లా అమ్మమ్మ కోరుకునే స్థానంలో నేనే ఉంటాను. నువ్వీ మాట అనడం, అత్యాశకు పోవద్దని మీ అమ్మమ్మ కౌంటర్లు వేయడం ఎన్నో రోజులుగా చూస్తూనే ఉన్నాం కదా. ఈ కార్యక్రమాన్నైనా ప్రశాంతంగా జరిగేలా చూడండి. ఎక్కడ పడితే అక్కడ బుద్ధులు చూపించకండి. మిగిలిన కార్యక్రమాలన్నీ పూర్తయినట్టే కదా పూజారి గారు? అన్నీ పూర్తయ్యాయమ్మా. ఏ ఊరిలోనైనా, ఏ గుడిలోనైనా, ఏ ప్రదేశంలోనైనా అందరూ అత్తయ్య గారిని చాలా గౌరవిస్తారు. చాలా గొప్ప విషయమండి. నీ గురించి చెప్పేయాలని ఒక్కోసారి తొందరపడుతుంటాను. అమ్మ ఆరోగ్యంతో పాటు అమ్మకున్న ఈ గౌరవం గురించి ఆలోచించి వెనకడుగు వేయాల్సొస్తూ ఉంటుంది. మీ ఇంటికి కోడలిగా నేను సరిపోనేమోనని నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుందండి. అలా ఎప్పుడూ అనుకోకు. మా ఇంటికి చిన్న కోడలయ్యే అన్ని అర్హతలు నీకున్నాయి. ఈ దసరాలో నీ గురించి చెప్పే అవకాశం ఏదో ఒక రూపంలో వస్తుందని నాకనిపిస్తుంది. వెళ్దామా అమ్మా? పదండి. ఏంటి ఒక్కదానివే నవ్వుకుంటున్నావు? అవని మీదకి విల్లు ఎక్కుపెట్టి బాణం వదిలినట్టు ఊహించుకున్నాను. చాలా ఆనందంగా అనిపించింది. అవనిని అడ్డంగా బుక్ చేసే అవకాశం ఏదైనా వస్తే బాగుండు అనిపిస్తుంది. ఇద్దరూ ఒకరికోసం ఒకరన్నట్టు అనిపిస్తోంది కదండి? అవును వేద, ఇన్నేళ్లలో మన శ్రీకర్ ఒక అమ్మాయితో ఇంత చనువుగా ఎప్పుడూ లేడు.
పిల్లల మనసుల్లో ఒకరి పట్ల ఒకరికి మంచి అభిప్రాయాలు ఏర్పడ్డట్టున్నాయి. వాళ్ళు అడుగు ముందుకు వేయకముందే వాళ్ళ నిర్ణయంలో మనం తొందరపడాలి. ఉమ్, అవని జాతకం తెలుసుకోవాలి. నిద్రలో లేపడిగినా శ్రీకర్కి జాతకం గుర్తుంటుంది. అవని విషయంలో వాడి మనసులో ఏదైనా పుడితే ముందు అవని జాతకం గురించే ఆలోచిస్తాడు. ఆ విషయంలో అనుమానమే లేదు. నమస్కారం నమస్కారం అండి. అండి. నమస్కారం. ప్రసాదరావు గారు. బావున్నారా వేదవతి గారు? బావున్నానండి. పిల్లలేరి? శ్రీకర్ అక్కడున్నాడు. మిగిలిన వాళ్ళు గుళ్ళో ఉన్నారు. ఆ అమ్మాయి ఎవరు? మా బంధువులమ్మాయండి. ఓ మాటంటాను, ఏమనుకోకండి. పర్లేదు చెప్పండి. మీ అబ్బాయి ఆ అమ్మాయి అలా పక్కపక్కనుంటే జంట చూడ్డానికి చాలా ముచ్చటగా ఉంది. పెళ్ళిటికొచ్చిన పిల్లలకు అంత ప్రైవసీ ఇచ్చారంటే ఆ ఇద్దరికి పెళ్లి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? అమ్మవారి ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అమ్మవారి ఆజ్ఞ కంటే ముందు మీ మనసులో ఆ ఉద్దేశం ఉందన్నమాట. అయితే తొందరగా శుభవార్త చెప్పండి. తప్పకుండా. వెళ్ళొస్తామండి. వెళ్ళొస్తామండి. మంచిదే. మంచిదండి. పద. చూసావా, అమ్మా నాన్నలు బయట వాళ్ళ దగ్గర కూడా మన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. తొందరలో మన రూట్ క్లియర్ అయిపోతుంది. ఎందుకలా ఉన్నావు? మన పెళ్లి విషయంలో నేను సంతోషపడదాం అనుకునే లోపు ఏదో ఒక ఆటంకం ఎదురవుతూనే ఉంది. పిడుగులాంటి నిజాన్ని బయట పెట్టబోతున్నాం. ఇది చూసిన తర్వాత నా కొడుకు నా గుండెల మీద తన్నాడని ఆ గుండె ఆగిపోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.